హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకాశం పిల్ల. ఈరోజు వీడియో వచ్చేసి ఎక్సైజ్ థెరపీకి సంబంధించి ప్రాక్టికల్కి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో నేనైతే ఈ వీడియోలో చేశాను. సో ఏమన్నా మిస్ అయినా చూసుకోండి. మీరు ఇవే కాదు, మీ కాలేజ్లో మీకు ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంటారు. సో వీడియోని చూసే ముందు లైక్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి పాసివ్ మూమెంట్స్. మీరు షోల్డర్కి, ఎల్బోకి, రిస్ట్కి అండ్ ఆల్సో హిప్కి, నీకి, యాంకిల్ జాయింట్కి సంబంధించి పాసివ్ మూమెంట్స్ మీరు షోల్డర్కి అయితే ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ కానీ, అబ్డక్షన్, అడక్షన్ కానీ, ఇంటర్నల్ రొటేషన్, ఎక్స్టర్నల్ రొటేషన్ ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పేసే ఉంటారు కదా ప్రతి ఒక్క జాయింట్కి సంబంధించి పాసివ్ మూమెంట్స్. సో పాసివ్ మూమెంట్స్ అయితే చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్, ఐసోటోనిక్ ఎక్సర్సైజెస్, ఐసోకైనెటిక్ ఎక్సర్సైజెస్ వీటి గురించి తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ డెఫినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అవి జస్ట్ ఇవి 3 చూసుకోండి. ఇక్కడ నేను ప్రతిదీ చూపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా మీరు రిఫర్ చేసుకోండి తప్పకుండా. సో ఐసోమెట్రిక్, ఐసోటోనిక్, ఐసోకైనెటిక్ డెఫినేషన్స్ చూసుకోండి. యూట్యూబ్లో కొట్టినా మీకు ఆ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మొబిలైజేషన్ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి ముల్లిగన్ మొబిలైజేషన్ ఎలా చేయాలి అండ్ గ్రేడ్స్ ఆఫ్ మొబిలైజేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో క్రేనల్ గ్లైడింగ్, కార్డల్ గ్లైడింగ్ ఇవన్నీ ఉంటాయిగా మొబిలైజేషన్లో. సో అవన్నీ మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు కాబట్టి ఒక ఐడియా అయితే వస్తుంది. నేను వీడియోలో మొత్తం చెప్పలేను ఏది ఏంటని. సో జస్ట్ మొబిలైజేషన్ అనగానే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓ మ్యామ్ ఇది చెప్పారు, సో ఇది చూసుకోవాలి అన్నట్టుగా. సో మ్యాక్సిమం అయితే నేను కవర్ చేయడానికి చూశాను వీడియోలో. ఏమైనా మిస్ అయితే మీరు తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో గుర్తు చేయండి. మ్యాక్సిమం అయితే నేను కవర్ చేశాను. అండ్ నెక్స్ట్ రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో రిలాక్సేషన్ టెక్నిక్లో పిల్లో ప్లేస్మెంట్స్ కానీ అవి ఒకసారి చూసుకోండి, రిలాక్సేషన్ టెక్నిక్స్. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, పిఎన్ఎఫ్ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ పిఎన్ఎఫ్ టెక్నిక్స్ కూడా ఇంపార్టెంట్. పిఎన్ఎఫ్ ప్యాటర్న్ మీకు అప్పర్ లిమ్కి, లోవర్ లిమ్కి, రెండిటికి, బోత్ అప్పర్ లిమ్, లోవర్ లిమ్కి చెప్పే ఉంటారు కదా. సో పిఎన్ఎఫ్ ప్యాటర్న్స్ కూడా ఇంపార్టెంట్, చూసుకోండి. అండ్ నెక్స్ట్ సాఫ్ట్ టిష్యూ మ్యానిపులేషన్, మసాజ్ అంటారు దీన్ని. సో టైప్స్ ఆఫ్ మసాజ్ టెక్నిక్స్ ఉంటాయి కదా, ఎఫ్లురాజ్, పెట్రిసాజ్. సో మసాజ్ వల్ల యూజెస్ ఏంటి ఇవి తెలుసుకోండి. మసాజ్ కూడా ఇంపార్టెంట్ టాపిక్ అనే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ లింబ్ లెంత్ డిస్క్రిపెన్సీ. సో క్రచ్ మెజర్మెంట్ చేస్తాం కదా బోత్ షూ ఆఫ్ అండ్ షూ ఆన్లో. ఇది మీకు చెప్పేసే ఉంటారు అనుకుంటున్నాను. మనము యాక్సిలరీ క్రచ్కి అయితే ఎలా తీసుకోవాలి మెజర్మెంట్స్ ఇంచ్ టేప్తో అని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పుంటారు. సో లింబ్ లెంత్ డిస్క్రిపెన్సీ గురించి చూసుకోండి. క్రచ్ మెజర్మెంట్ ఎలా, ఎక్కడ నుంచి ఎన్ని సెంటీమీటర్స్ తీసుకోవాలి, షూ ఆఫ్లో ఎలా, షూ ఆన్లో ఎలా అని చెప్పేసి ఇది చూసేసుకోండి. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ఫ్రంకల్స్ ఎక్సర్సైజెస్ ఫర్ బోత్ అప్పర్ లిమ్కి, లోవర్ లిమ్కి ఫ్రంకల్స్ ఎక్సర్సైజెస్ ఎలా చేస్తాము అని చెప్పేసి. సో మిమ్మల్ని ఫ్రంకల్స్ ఎక్సర్సైజెస్ ఫర్ అప్పర్ లిమ్ అని అయినా అడగొచ్చు, ఫ్రంకల్స్ ఎక్సర్సైజ్ ఫర్ లోవర్ లిమ్ అని. సో మీకు ఆల్రెడీ చెప్పేసి ఉంటారనుకుంటున్నాను కాలేజ్. సో ఇప్పుడు యూట్యూబ్లో అయినా ఫ్రంకల్స్ ఎక్సర్సైజ్ అని మీరు సెర్చ్ చేస్తే ఫర్ అప్పర్ లిమ్, లోవర్ లిమ్కి ఈజీగా కూడా వీడియో రూపంలో కూడా ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి యూట్యూబ్లో. సో ఫ్రంకల్స్ ఎక్సర్సైజెస్ ఫర్ బోత్ అప్పర్ లిమ్స్ అండ్ లోవర్ లిమ్స్ కూడా ఇంపార్టెంట్. సో ఓకేనా, ఫ్రంకల్స్ ఎక్సర్సైజ్ మీరు వీడియో చూసినా కూడా ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, కోఆర్డినేషన్ టెస్ట్, బోత్ నాన్ ఈక్విలిబ్రియం టెస్ట్లు అండ్ ఈక్విలిబ్రియం టెస్ట్లు. సో ఓకేనా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫింగర్ టు నోస్, సుపినేషన్, ప్రొనేషన్, ఇంకా మాస్ గ్రాస్ప్ ఇవన్నీ నాన్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియంలో బ్యాలెన్స్కి, కోఆర్డినేషన్కి సంబంధించి మనం రాంబర్గ్ టెస్ట్ చేస్తాము. ఇంకా చాలా ఉంటాయి ఈక్విలిబ్రియం టెస్ట్లు. సో అవన్నీ చూసుకోండి. కోఆర్డినేషన్ టెస్ట్లు కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమందిని నాన్ ఈక్విలిబ్రియం టెస్ట్లు చేసి చూపించమంటారు, కొంతమంది ఈక్విలిబ్రియం అడుగుతారు. సో కోఆర్డినేషన్ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. సో అవి చూసుకోండి. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు గెయిట్. సో టైప్స్ ఆఫ్ గెయిట్, మిమ్మల్ని ఒకవేళ ఈ పలానా గెయిట్ చూపించండి అంటే మీరు డెమాన్స్ట్రేట్ చేసి చూపించాల్సి అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ గెయిట్ అయితే మీరు చూసుకోండి. సో ఎలా చూపించాలనేది ఒక లిస్ట్ అయితే ఉంటుంది కదా, గెయిట్స్, టైప్స్ ఆఫ్ గెయిట్స్ అనేది. నేనైతే కొన్ని పెడతాను మీకు, కొన్ని గెయిట్స్ అయితే మ్యాక్సిమం కవర్ చేస్తున్నానని అయితే అనుకుంటున్నాను గెయిట్స్. సో ఏమన్నా మిస్ చేసినా మీరు అన్నీ చూసుకోండి, మీ దగ్గర నోట్స్లు ఉంటాయి కదా. సో కొన్ని గెయిట్స్ అయితే నేను ఇక్కడ మీకు డిస్ప్లేలో పెడుతున్నాను చూడండి. టైప్స్ ఆఫ్ గెయిట్స్ లైక్ క్వాడ్రిసెప్స్ గెయిట్ కానీ, ట్రెన్లెన్బర్గ్ గెయిట్ కానీ, నాక్ నీస్, బౌలెక్స్, అటాక్సిక్ గెయిట్ కానీ, డ్రంకనాట్ గెయిట్ కానీ, హై స్టెప్పింగ్ గెయిట్, పోస్టీరియర్ లంచింగ్ గెయిట్, క్యాల్కినెల్ గెయిట్, వాడ్లింగ్ గెయిట్, ఫెస్టినేటింగ్ గెయిట్, షార్ట్ స్టెప్పింగ్ గెయిట్. సో ఇది చూసుకోండి. సో ఈ గెయిట్స్ అన్నీ ఒకసారి చూసుకోండి మీరు. అండ్ ఆల్సో క్వాడ్రిసెప్స్ గెయిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎందువల్ల వస్తుంది, వీక్నెస్ ఇన్ ద క్వాడ్రిసెప్స్ మసిల్ వల్ల. సో దానివల్ల ఎందువల్ల ఆ గెయిట్ వస్తుందో కూడా చూసుకోండి. ఆ గెయిట్ ఎలా నడిచి చూపించాలో ఆ గెయిట్ని కూడా మీరు చూసుకోండి ఒకసారి. అండ్ ఆల్సో గేట్ సైకిల్లో స్టాన్స్ ఫేజ్, స్వింగ్ ఫేజ్ ఉంటుంది కదా, ఆ ఈవెంట్స్ ఆఫ్
స్టాన్స్ ఫేస్ అండ్ ఆల్సో ఏమంటారు స్వింగ్ ఫేస్ కూడా చూసుకోండి తప్పకుండా. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు పోస్చర్, ప్లమ్ లైన్ అనాలిసిస్ మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారు. సో మ్యాక్సిమం ఒకసారి చూసుకొని ఉండండి, అడగగానే చెప్పడానికి ఇవన్నీ మీరు అవుట్లైన్ అయినా చూసుకొని ఉంటే మంచిది. ఇప్పుడు వాళ్ళు పోస్చర్లో ప్లమ్ లైన్ అనాలిసిస్ ఎలా అమ్మా అంటే మీరు జస్ట్ చెప్పారనుకో, సో ఇలా సార్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారంటే చాలా గుడ్ ఒపీనియన్ ఉంటుంది. ప్రతిదీ ఇప్పుడు టైం ఉంది కాబట్టి ప్రతిదీ నీట్గా నేర్చుకుని అయితే మీరు ప్రాక్టికల్కి వెళ్ళి ప్రెజెంట్ చేయండి. అండ్ ఆల్సో సిట్టింగ్ టైప్స్ ఆఫ్ సిట్టింగ్స్ ఉంటాయి కదా, లైక్ స్లంప్డ్, స్లాచ్డ్, ఇవన్నీ చూసుకోండి. సో అసిస్టివ్ డివైసెస్ లైక్ క్రచెస్ అంటే ఏంటి, కేన్స్ అంటే ఏంటి, వాకర్స్ అంటే ఏంటో చూసుకోండి, మీకు మీ ల్యాబ్లో ఉంటాయి కదా. అండ్ నెక్స్ట్ క్రచ్ వాకింగ్ చాలా ఇంపార్టెంట్, లైక్ సింగిల్ క్రచ్ గేట్ కానీ, 2 పాయింట్ గేట్ అంటే ఏంటి, 3 పాయింట్ గేట్ అండ్ 4 పాయింట్ గేట్, స్వింగ్ టు, స్వింగ్ త్రూ, షాడో వాకింగ్, ఇవన్నీ మీరు చూసుకోండి తప్పకుండా. మీకు యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి కూడా మిమ్మల్ని అడిగి ఏమంటారు డెమాన్స్ట్రేట్ చేసి చూపించమంటారు. సో చూసుకోండి. ఇది వీడియో చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. తప్పకుండా యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఛానల్ అయితే మరెన్నో ఇలాంటి ప్రాక్టికల్కి సంబంధించి కానీ పారామెడికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎల్ఎఫ్ అండ్ హెచ్ఎఫ్కి సంబంధించి ప్రాక్టికల్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే వీడియో చేస్తాను. సో ఈ వీడియోలో నేను మరి ముఖ్యంగా చెప్తున్నాను, మీకు ఆల్రెడీ మీ కాలేజ్లో ప్రాక్టికల్కి సంబంధించి మిమ్మల్ని ప్రిపేర్ చేసి ఉంటారు. సో అడిషనల్గా ఇవి కూడా చూసుకోండి, ఇవి ఇంపార్టెంట్ అని. మీకు అన్ని చోట్ల ఇవే ఉంటాయి. సో ఏమైనా మిస్ చేసినా మీరు తప్పకుండా మీ కాలేజ్ అన్నీ ప్రిపేర్ అయ్యాక ఈ వీడియో చూసి కూడా మీరు ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. సో మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. సో దిస్ ఇస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.